Hi everyone. So in this video, I'm going to talk about operations on processes. మనం లాస్ట్ వీడియోస్ లో ప్రాసెస్ అంటే ఏంటి, ఎలా రిప్రజెంట్ చేస్తాము, షెడ్యూలింగ్ ఎందుకు చేస్తాము, రకరకాల షెడ్యూలర్స్ ఏమేమి ఉన్నాయి, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటూ వచ్చాం కదా. ఈ రోజు వీడియోలో మనకి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వాలి అంటే ఆపరేటింగ్ సిస్టమ్ తరఫు నుంచి వాట్ ఆర్ ఆల్ ద టైప్ ఆఫ్ డిఫరెంట్ ఆపరేషన్స్ డస్ ఇట్ సపోర్ట్, డస్ ఇట్ ప్రొవైడ్ అనేది డిస్కస్ చేద్దాం. సో లెట్ us go into this particular video. సో ఇన్ దిస్ ద ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, మనకి ఏంట్రా అంటే ఒక సిస్టమ్ లో ఇప్పుడు సింగిల్ ప్రాసెస్ ఉండదు. యూ హ్యావ్ మల్టిపుల్ ప్రాసెస్ దట్ ఎగ్జిక్యూట్ కాంకరెంట్లీ. సో ఇలా మల్టిపుల్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూ షుడ్ హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ మెకానిజం విచ్ అలౌస్ యూ టు డైనమికల్లీ create this process and at the same time terminate the process also. The two primary operations that we can do on processes are process creation and process termination. ఇవి రెండు ముఖ్యమైనవి, అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఆపరేషన్స్. ఇవేనా సార్, ఈ రెండేనా ఉన్నాయంటే అఫ్ కోర్స్ యూ కెన్ డూ అదర్ టైప్స్ ఆఫ్ ఆపరేషన్స్ ఆల్సో, లైక్ ప్రియంప్షన్, సస్పెన్షన్, రిజంప్షన్ ఆఫ్ యువర్ ప్రాసెస్, క్లోనింగ్, ప్రొవైడింగ్ ఇంటర్ ప్రాసెస్ కమ్యూనికేషన్, ప్రాసెస్ సింక్రనైజేషన్, ఇలా రకరకాలు చేస్తాం. కానీ బేసిక్ ఫంక్షనాలిటీ ఆర్ బేసిక్ ఆపరేషన్స్ రెండే, ఒకటి క్రియేషన్, ఒకటి టెర్మినేషన్. సో ఫస్ట్ మనం ఇండివిజువల్ గా 1 by 1 నేర్చుకుంటే వెళ్దాం. లెట్స్ టాక్ అబౌట్ ప్రాసెస్ క్రియేషన్ ఫస్ట్. దానిలో ఏమేమి సర్కమ్స్టెన్సెస్ వస్తాయి, ఎలాంటి మనం కన్సిడరేషన్ లో తీసుకోవాలి చూద్దాము. దెన్ we will move on towards process termination also. సో ఫస్ట్ థింగ్ మనకి ప్రాసెస్ క్రియేషన్ మాట్లాడుతాం. మనం లాస్ట్ వీడియోలో కూడా when I am talking about the queuing diagram, I told you that a process is capable enough of creating a new process while executing. అంటే ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ టైంలో అది ఇంకో ప్రాసెస్ ని క్రియేట్ చేయొచ్చు. క్రియేట్ అయిన ప్రాసెస్ ని మనం చైల్డ్ ప్రాసెస్ అంటాం. క్రియేట్ అయిన ప్రాసెస్ ని, క్రియేట్ చేసిన ప్రాసెస్ ని పేరెంట్ ప్రాసెస్ అంటాం. అదే రాసిన ఇక్కడ కూడా. సో డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఏ ప్రాసెస్ మైట్ క్రియేట్ ఏ న్యూ ప్రాసెస్. సో ద ప్రాసెస్ విచ్ క్రియేట్స్ ఈజ్ యువర్ పేరెంట్ ప్రాసెస్ అండ్ ద న్యూ ప్రాసెస్ దట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది చైల్డ్ ప్రాసెస్. సో ఈచ్ ఆఫ్ దీస్ న్యూ ప్రాసెస్ may in turn create new process forming a tree of process. అంటే ఇప్పుడు ఒక పేరెంట్ ఉన్నాడు, ఆ పేరెంట్ అనేవాడు ఒక చైల్డ్ ని క్రియేట్ చేశాడు, ఆ చైల్డ్ ఇన్ టర్న్ ఇంకో 2 చైల్డ్స్ ని క్రియేట్ చేయొచ్చు. అలా క్రియేట్ చేసుకుంటా వెళ్తే we can create a tree of processes. Most of the operating systems అనేవి of course which includes your Unix, Linux, Windows, మనం ఎక్కువగా కామన్ గా యూజ్ చేసుకునేవన్నీ ఐడెంటిఫై ద ప్రాసెస్ అకార్డింగ్ టు ఏ యూనిక్ ప్రాసెస్ ఐడెంటిఫైయర్. ఇది మనం PCB లో కూడా చెప్పుకున్నాం. సో పీసీబీస్ ఇండెక్స్ చేయాలి అంటే ప్రతి ఒక్క ప్రాసెస్ కి యూనిక్ గా ఐడెంటిఫై చేయడానికి ఒక ప్రాసెస్ ఐడెంటిఫైయర్ ని మెయింటైన్ చేస్తాం. దాన్ని PID అంటాం, విచ్ ఇస్ టిపికల్లీ an integer number. This PID provides a unique value for each process in the system and it can be used as an index to access various attributes of a process within the kernel. అంటే ఒక పర్టికులర్ ఆపరేటింగ్ సిస్టమ్ లో ప్రాసెస్ ని మనం ఐడెంటిఫై చేయాలి అంటే ఈ యూనిక్ PID ద్వారా ఐడెంటిఫై చేస్తాము. అండ్ ఆల్సో మన పీసీబీలో ఉన్న వాటి అట్రిబ్యూట్స్ గురించి, వాటికి మనం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని రిట్రీవ్ చేయాలన్నా యూ కెన్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఇండెక్స్ టు యాక్సెస్ దీస్ థింగ్స్ ఫర్ దట్ పర్టికులర్ ప్రాసెస్ విత్ ఇన్ యువర్ కర్నల్. నౌ ఈ డయాగ్రామ్ చూస్తున్నారు కదా, దిస్ ఇస్ జస్ట్ హౌ యువర్ నార్మల్ యూనిక్ సిస్టమ్ వర్క్స్. సో యూనిక్స్ లో ఎప్పుడైతే ప్రాసెస్ షెడ్యూలర్ ని వీ కాల్ ఇట్ యాజ్ షెడ్, SCHED దాంతో పిలుస్తాం. ఇట్ ఈస్ జస్ట్ ఎ షార్ట్ ఫామ్ ఫర్ షెడ్యూలర్. దీనికి ఫస్ట్ PID ఇస్తాం, దట్ ఈస్ నథింగ్ బట్ PID 0. సో PID 0 అనేది అసైన్ చేస్తాం. ఇదేం జరుగుతుందంటే ద ఫస్ట్ థింగ్ వాట్ ఇట్ డస్ ఇస్ అట్ సిస్టమ్ స్టార్ట్ అయిన వెంటనే ఇట్ లాంచెస్ ఎ ప్రోగ్రామ్ కాల్డ్ యాజ్ ఇనిట్ అంటాం. అంటే ఇనిషియలైజేషన్ అనుకోండి, లేకపోతే ఇనిషియలైజ్ అనుకోండి. ఇనిషియలైజ్ అనే ప్రోగ్రామ్ ని స్టార్ట్ చేస్తుంది. దిస్ ఇనిట్ ప్రోగ్రామ్ ఈస్ గివెన్ ఏ PID యాజ్ 1, PID 1 అనేది ఇస్తాం. Then once the unit launches, it starts launching all the other system daemons, మిగతా ఏమన్నా మీ ప్రాసెస్ ఏమైనా ఉంటే అవి బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, యూజర్ లాగిన్స్, ఇలా అన్ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాయి. ఇందాక నేను చెప్పాను కదా. సో ఫర్ ది ఇనిట్ ఈస్ ది పేరెంట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్. ఇనిట్ అనేవి ఇక్కడ చైల్డ్ ని క్రియేట్ చేసింది అండ్ ఇంటర్న్ ఈ చైల్డ్ ప్రాసెస్ ఏం చేసి మళ్ళీ వేరే చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసుకుంటూ వెళ్తాయి. దిస్ ఫార్మ్స్ ఏ ట్రీ లైక్ స్ట్రక్చర్. సో ఇలా ట్రీ లాగా వన్ ప్రాసెస్ నుంచి ఒక ప్రాసెస్ ని క్రియేట్ చేసుకుంటూ వెళ్తాం. దిస్ హౌ ప్రాసెస్ క్రియేషన్ టేక్స్ ప్లేస్. కనిపిస్తుంది కదా, ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాసెస్ హ్యాస్ గాట్ ఏ PID, యూనిక్ PID. ఏ ఒక్క PID రిపీట్ అవ్వలేదు. మనం యూ కెన్ సీ దట్ హియర్, ఏ ఒక్క PID రిపీట్ అవ్వలేదు. So all these PIDs are placed over here, and this is, you can see here, this is a typical process tree for a Linux system. Now వింటానికి బానే ఉంది. ఈ పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు దాని రిసోర్సెస్ ఎక్కడి నుంచి వస్తాయి? బికాస్ వెన్ వీ హావ్ బీన్ డిస్కసింగ్ ఇన్ అవర్ ఎర్లియర్ వీడియోస్, ఐ హావ్ బీన్ కంటిన్యూస్లీ సేయింగ్ దట్ మనకి ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అంటే జస్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే సరిపోవు, ఇట్ నీడ్స్ రిసోర్సెస్.
సిపియు కానివ్వండి, మెమొరీ కానివ్వండి, ఫైల్స్ కానివ్వండి, ఐఓ డివైసెస్ కానివ్వండి, ఇలా దానికి కావాల్సిన రిసోర్సెస్ ఉంటేనే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. మరి ఎప్పుడైతే ఒక పేరెంట్ ప్రాసెస్ అనేది ఒక చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేస్తుందో, ఆ చైల్డ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ కావాలి అంటే దానికి కొన్ని రిసోర్సెస్ అవసరం. మరి ఎక్కడి నుంచి వస్తాయి? వేర్ డు గెట్ ఇట్? సో ఏ చైల్డ్ ప్రాసెస్ మే బి ఏబుల్ టు అబ్టైన్ ద రిసోర్సెస్ డైరెక్ట్లీ ఫ్రమ్ ద ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి డైరెక్ట్ గా తీసుకోవచ్చు, లేదా పేరెంట్ ప్రాసెస్ సంబంధించిన రిసోర్సెస్ నుంచి మాత్రమే తీసుకోవచ్చు. దట్ మీన్స్ ఇట్ మే బి కన్స్ట్రైన్డ్ టు ఏ సబ్సెట్ ఆఫ్ ద రిసోర్సెస్ ఆఫ్ ద పేరెంట్. అంటే ఒక పేరెంట్ దగ్గర 100 రిసోర్సెస్ ఉన్నాయి అనుకుందాం, అది ఒక 10 చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేసింది అనుకోండి. ఈ 10 చైల్డ్ ప్రాసెస్ కి కావాల్సిన రిసోర్సెస్ ఆ 100 నుంచే తీసుకోవాలి, డివైడ్ చేయాలి. సో దిస్ ఇస్ హౌ ద పేరెంట్ మే హ్యావ్ టు పార్టిషన్ ఇట్స్ రిసోర్సెస్ అమాంగ్ ఇట్స్ చిల్డ్రన్, సెపరేట్ విడగొట్టి ఎవరి కాళ్ళు ఇవ్వచ్చు, ఆర్ ఇట్ మే బి ఏబుల్ టు షేర్ సమ్ రిసోర్సెస్ అమాంగ్ సెవరల్ ఆఫ్ ఇట్స్ చిల్డ్రన్, లేదా కొన్ని రిసోర్సెస్ ని రకరకాల చిల్డ్రన్ మధ్యలో షేర్ అన్నా చేయొచ్చు. అంటే కంప్లీట్ గా విడగొట్టి ఎవరి దాళ్ళకి ఇచ్చేయటం, లేదా కొన్ని రిసోర్సెస్ ని కామన్ గా షేర్ చేసుకునేటట్టు ఇవ్వడం. డజంట్ మ్యాటర్. ఇన్ ఎయిదర్ వే ఏ చైల్డ్ విల్ గెట్ ఇట్స్ నెసెసరీ రిసోర్సెస్ ఫ్రమ్ ద పేరెంట్. ఎందుకు సార్ ఇలా ఎందుకు చేయాలి? ఆపరేటింగ్ సిస్టమ్ ఇప్పుడు చైల్డ్ ప్రాసెస్ కొత్తగా క్రియేట్ అయినప్పుడు దానికి కొత్తగా రిసోర్స్ ఎందుకు ఇవ్వకూడదు? ద రీజన్ వై వి ప్లేస్ రెస్ట్రిక్షన్ that a child process always should get from the subset of the parent process resource is because we want to prevent any process from overloading the system by creating too many child processes. అంటే ఒక పేరెంట్ ప్రాసెస్ అనేది too many child process క్రియేట్ చేసింది అనుకోండి, రిసోర్సెస్ అన్ని వాటికే ఇస్తే there is nothing else that the operating system can do. సో సిస్టమ్ మొత్తం ఓవర్లోడ్ అయిపోతుంది, డెడ్ లాక్ లోకి వెళ్ళిపోతుంది. అలా జరగకుండా ఉండటానికి కోసం ఏ పేరెంట్ ప్రాసెస్ అయినా సరే చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసినప్పుడు దాని రిసోర్సెస్, వాట్ ఎవర్ ఆల్ ద రిసోర్సెస్ we have, those resources are coming from the subset of the parent resources. Now ఈ రిసోర్సెస్ తో పాటు ఫిజికల్ అండ్ లాజికల్ రిసోర్సెస్ తో పాటు ద పేరెంట్ ప్రాసెస్ ఆల్సో might pass, of course, అవసరాన్ని బట్టి పనిని బట్టి may also pass initialization data to the child process and input data ఇవ్వచ్చు child process కి. So please remember that once the child has been created, it gets its information, or it gets its, of course, information and resources from the parent. Of course, you can get it from the operating system also, but usually it is obtaining these things from the parent. మనకి షేర్ చేసినా పర్లేదు, బట్ ద థింగ్ హియర్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ పేరెంట్ కి చైల్డ్ కి సెపరేట్ పిఐడీస్ ఉంటాయి. మనకి పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసిన తర్వాత వీ హావ్ ఎదర్ రెండు ఆప్షన్స్ ఉంటాయి మనకి. సో ఆ 2 ఆప్షన్స్ ఏంటంటే, లెట్ us see here. ఫస్ట్ ది వెయిట్ ఫర్ ద చైల్డ్ ప్రాసెస్ టు టెర్మినేట్ బిఫోర్ ప్రొసీడింగ్. అంటే పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసిన తర్వాత వెయిట్ అనే సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ వెయిట్ సిస్టమ్ కాల్ ఏం చేస్తుందంటే, ఇట్ కీప్స్ ది పేరెంట్ ఇన్ టు ఏ బ్లాకింగ్ స్టేట్. ఈ వెయిట్ సిస్టమ్ కాల్ రన్ చేసినప్పుడు, ఆ వెయిట్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు, యూ కెన్ యాక్చువల్లీ డూ ది వెయిట్ సిస్టమ్ కాల్ ఫర్ వన్ స్పెసిఫిక్ చైల్డ్ ఆర్ ఎనీ ఆఫ్ ద చైల్డ్. అంటే ఏ ఒక్క చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయినా పర్లేదు అనుకుంటే అలానే చేయొచ్చు, లేదా ఒక స్పెసిఫిక్ చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ కోసం అన్నా ఆగచ్చు. ఈ వెయిట్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు it puts the parent process into a blocking state. ఎప్పుడు వరకు? ఈ వెయిట్ రిటర్న్ అయ్యే వరకు. ఈ వెయిట్ రిటర్న్ ఎప్పుడు వస్తుందంటే, చైల్డ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దాని రిటర్న్ వాల్యూని మనకు పంపిస్తుంది పేరెంట్. దెన్ ఇట్ కమ్స్ బ్యాక్. రెండో ఆప్షన్ ఏంటంటే, రన్ కాంకరెంట్లీ విత్ ద చైల్డ్. అంటే పేరెంట్ అనేవాడు చైల్డ్ ని రన్ చేసిన, ఆ చైల్డ్ ప్రాసెస్ క్రియేట్ చేసిన తర్వాత వెయిటింగ్ స్టేట్ లోకి వెళ్లకుండా చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ రన్ అవుతుంది, పేరెంట్ ప్రాసెస్ కూడా కాంకరెంట్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూషన్ జరుగుతుంది. సో దిస్ ఆపరేషన్ ఇస్ సీన్ వెన్ ఎ యూనిక్స్ షెల్ runs a process as a background task. So it is also possible for the parent to run for a while, అంటే కొంతసేపు రన్ అయిన తర్వాత then wait for the child later, అంటే parallel processing జరగచ్చు. So 2 ways. First thing is either the parent can go into a blocking state by executing the wait system call and wait for the termination of the child. అంటే చైల్డ్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోయి టెర్మినేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పేరెంట్ ఎగ్జిక్యూట్ అవుతాం. రెండో ఆప్షన్ ఏంటంటే, చైల్డ్ క్రియేట్ అయింది కానీ ఇది వెయిట్ చేయాల్సిన అవసరం లేదు, ఇట్ కీప్స్ ఆన్ రన్నింగ్ కాంకరెంట్ గా రన్. పేరెంట్ ప్రాసెస్ చైల్డ్ ప్రాసెస్ రెండు ప్యారల్ గా ఎగ్జిక్యూషన్ జరుగుతూ ఉంటాయి. సో దీస్ ఆర్ ద 2 ఆప్షన్స్. ఇంకోటి, ఈ రిసోర్స్ అన్ని మాట్లాడుకున్నప్పుడు అడ్రస్ స్పేస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. దెర్ ఆర్ 2 పాసిబిలిటీస్ ఫర్ ది అడ్రస్ స్పేస్ ఆఫ్ ద చైల్డ్ రిలేటివ్ టు ద పేరెంట్. ఫస్ట్ ఏంటంటే, చైల్డ్ మైట్ బి అన్ ఎగ్జాక్ట్ డూప్లికేట్ ఆఫ్ ద పేరెంట్. అంటే సేమ్ ప్రోగ్రామ్, డేటా సెగ్మెంట్స్ ఇన్ మెమరీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. రెండు ప్రాసెస్లు సెపరేట్ పిసిబి ఉంటుంది, ప్రోగ్రామ్ కౌంటర్, రిజిస్టర్స్, పిఐడి మాత్రమే మారుతాయి, మిగతాదంతా సేమ్, మిగతా రిసోర్సెస్ అన్ని సేమ్ గా వస్తాయి. రెండో ఆప్షన్ ఏంటంటే, కంప్లీట్లీ న్యూ ప్రోగ్రామ్ లోడ్ చేయడం. అంటే విత్ ఆల్ ద న్యూ కోడ్ అండ్ సెగ్మెంట్స్. జనరల్ గా విండోస్ లో స్పాన్, SPAWN అనే సిస్టమ్ కాల్స్ బిహేవియర్ ఎలా ఉంటుంది. దట్ మీన్స్ న్యూ ప్రోగ్రామ్ విల్ బి లోడెడ్ యాజ్ ఎ చైల్డ్ వన్. యూనిక్ సిస్టమ్స్ ఇంప్లిమెంట్ దిస్ యాజ్ ఎ సెకండ్ స్టెప్ యూజింగ్ ది ఎగ్జిక్యూట్ EXEC సిస్టమ్ కాల్. నేను బ్యాక్గ్రౌండ్ ఉంది, నేను చూపిస్తాను. సో జనరల్లీ
one option for a address space of the child is that it shares the same thing, absolute all the same resources, same code, etc. from the parent. Just the PIDs, the counter, program counter, and the registers will be different. Rondodi, you will have a completely different new program being loaded and executed, right? You rendu options. So ఇది చూద్దాం. There is a small program which we can talk about. General గా ఈ ప్రాసెస్ క్రియేషన్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫోర్క్ సిస్టమ్ కాల్ అని చదువుతాం. We always talk about fork system calls. So ఈ fork system call ఏంటంటే you can see that the figure shows. ఇప్పుడు ఇక్కడ కోడ్ రాసాం మనం. ఈ fork system call అనేది ఎప్పుడైతే ఎగ్జిక్యూట్ చేస్తామో it returns a value. ఒకవేళ ఫోర్క్ సిస్టమ్ కాల్ కనుక నెగిటివ్ వాల్యూ రిప్రజెంట్ చేస్తే అంటే మైనస్ లో కనుక పంపిస్తే దట్ మీన్స్ దెర్ ఇస్ అన్ ఎర్రర్, ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అవ్వలేదు, దెర్ ఇస్ సమ్ ఎర్రర్ అండ్ ఏ న్యూ ప్రాసెస్ హాస్ నాట్ బీన్ క్రియేటెడ్ అని చెప్పి. అలా కాకుండా ఇఫ్ ఇట్ రిటర్న్స్ ఎ జీరో వాల్యూ, ఇట్ రిటర్న్స్ ఎ జీరో ఫర్ ది చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అయిందని అర్థం. ఏమన్నా వాల్యూ వచ్చింది అనుకోండి దాన్ని నాన్ జీరో వాల్యూ అంటాం. ఇఫ్ ద ఫోర్క్ సిస్టమ్ కాల్ రిటర్న్స్ ఎ నాన్ జీరో వాల్యూ టు ది పేరెంట్ ప్రాసెస్ విచ్ ఈస్ నథింగ్ బట్ ది PID ఆఫ్ ద చైల్డ్ ప్రాసెస్. అంటే మనకు రిటర్న్ వాల్యూ కనుక నాన్ నెగిటివ్ ఇంటిజర్ వాల్యూ వస్తే విచ్ ఈస్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ది PID ఆఫ్ యువర్ చైల్డ్ ప్రాసెస్. దీని మీద ఒక ప్రోగ్రామ్ ఉంది చూపిస్తాను చూడండి. సో ఇలా రాసుకుంటూ వచ్చాం. PID అనేది తీసుకున్నాము. ఫస్ట్ PID ఈజ్ ఈక్వల్ టు ఫోర్క్ సిస్టమ్ కాల్ ని ఎగ్జిక్యూట్ చేశాను నేను ఇక్కడ. ఐ హావ్ ఎగ్జిక్యూటెడ్ ది ఫోర్క్ సిస్టమ్ కాల్, రైట్? సో ఫోర్క్ సిస్టమ్ కాల్ ని ఎగ్జిక్యూట్ చేశాను. ఇక్కడ ఏం రాశానంటే ఇఫ్ PID ఈజ్ లెస్ దాన్ జీరో చెప్పానంటే నాన్ నెగిటివ్ వాల్యూ కనుక వస్తే దెన్ యూ కెన్ సింప్లీ టైప్ ఇన్ యూ హ్యావ్ టు అస్యూమ్ దట్ error has happened and you can print that fork has failed, fork fail అయింది అని. else if అంటే ఫస్ట్ ఆప్షన్ ఒకవేళ ఇది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఇక్కడికి వచ్చాను నేను. PID ఈజ్ ఈక్వల్ టు జీరో అంటే ఏంటి అర్థం? నాకు ఫోర్క్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయింది, నాకు రిటర్న్ వాల్యూ జీరో వచ్చింది. రిటర్న్ వాల్యూ జీరో వస్తే ఏంటి? విచ్ ఈస్ నథింగ్ బట్ ద చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్. సో చైల్డ్ ప్రాసెస్ వచ్చింది. సో చైల్డ్ ప్రాసెస్ వచ్చినప్పుడు దెన్ ఐఎమ్ రన్నింగ్ సంథింగ్ కాల్డ్ యాజ్ EXEC-LP అని ఉంది. సో ఇది EXEC అనేది ఏంటంటే ఇట్ బిలాంగ్స్ టు ఎన్ ఎగ్జిక్యూట్ ఫ్యామిలీ ఆఫ్ ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్స్. సో ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్స్ లో రకరకాలు ఉన్నాయి. ఇందులో మనం వాడేది ఇక్కడ EXEC-LP. ఈ LP అంటే ఏంటంటే L అంటేనేమో లిస్ట్ ఆఫ్ పారామీటర్స్, P ఏమో యూజర్ స్పెసిఫైడ్ పాత్. సో దిస్ ఈస్ ద యూజర్ స్పెసిఫైడ్ పాత్ అంటే ఇక్కడికి వెళ్ళమని అర్థం. /bin/ls లోకి వెళ్ళిన తర్వాత ls అనే ఫంక్షన్ కాల్ ని రన్ చేయమంటున్నాను అండ్ దెన్ ఇట్ రిటర్న్స్ ఎ వాల్యూ కాల్డ్ యాజ్ null. సో రిటర్న్ వాల్యూ కూడా స్పెసిఫై చేస్తున్నాను. దిస్ కమ్స్ అండర్ ది else if స్టేట్మెంట్. ఇది ఎప్పుడు మనకి PID జీరో కనుక రిటర్న్ అయితే దెన్ వి సే దట్ ఈస్ ఎ చైల్డ్ ప్రాసెస్. ఒకవేళ ఈ రెండు పోయినాయి అనుకోండి దెన్ ఆబ్వియస్లీ కమ్ టు ద లాస్ట్ పార్ట్ విచ్ ఇస్ యువర్ ఎల్స్. అంటే నాన్ జీరో, లెస్ దాన్ జీరో కాదు, జీరో కాదు, విచ్ ఆబ్వియస్లీ ఈస్ ఏ పాజిటివ్ ఇంటిజర్. వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? దట్ మీన్స్ ద పేరెంట్ ప్రాసెస్ ఎగ్జిక్యూటింగ్ అండ్ ఇక్కడ ఏం రాశాను? వెయిట్ ఫర్ నల్ రిటర్న్. సో printf చైల్డ్ కంప్లీట్. సో ఈ బొమ్మ చూడండి ఇక్కడ కింద సేమ్ దీన్ని డిపిక్ట్ చేస్తే కనుక వాట్ వీ కెన్ అండర్స్టాండ్ ఈస్ పేరెంట్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత సో PID ఫోర్క్. సో PID కనుక గ్రేటర్ దాన్ జీరో వస్తే ఏం చేశాను? ఐఎమ్ రన్నింగ్ ద వెయిట్ సిస్టమ్ కాల్ హియర్. ఈ వెయిట్ సిస్టమ్ కాల్ ఏం చేస్తుందంటే ఇట్ వెయిట్స్ ఫర్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ ది చైల్డ్ ప్రాసెస్. ఒకవేళ చైల్డ్ ప్రాసెస్ కనుక ఎగ్జిక్యూట్ అయితే ఇక్కడ ఎగ్జిక్యూట్ సిస్టమ్ కాల్ అనేది ఏం చేస్తుంది? ఇట్ యాక్చువల్లీ చేంజెస్ ద ప్రాసెస్ ఇమేజ్. సో ఎర్లియర్ ప్రాసెస్ ఇమేజ్ ని వదిలేసి కొత్త ప్రాసెస్ ఇమేజ్ ని లోడ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తుంది. దట్ మీన్స్ ద చైల్డ్ ప్రాసెస్ టెండ్స్ టు ఎగ్జిక్యూట్ నౌ. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత దీని రిటర్న్ స్టేటస్ పేరెంట్ అనేది కలెక్ట్ చేసుకోవాలి. The parent has to collect the return status of the child. సో దానికోసం వెయిట్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసింది. ఆ రిటర్న్ స్టేటస్ ని పేరెంట్ కి ఇవ్వడానికి అంటే చైల్డ్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పడానికి ద చైల్డ్ నౌ ఎగ్జిక్యూట్స్ ఎ సిస్టమ్ కాల్డ్ యాజ్ ఎగ్జిట్. సో ఈ ఎగ్జిట్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేసింది అంటే దట్ మీన్స్ ద చైల్డ్ హ్యాస్ కంప్లీటెడ్ ఇట్స్ ఎగ్జిక్యూషన్ అండ్ ఇట్ ఈస్ నౌ రెడీ ఫర్ ద పేరెంట్ టు కలెక్ట్ ఇట్స్ రిటర్న్ వాల్యూ. అది అయిపోయిన తర్వాత దెన్ ద చైల్డ్ విల్ బి టెర్మినేటెడ్ అండ్ ద పేరెంట్ కెన్ రెజ్యూమ్ ఇట్స్ ఆపరేషన్. ఇలా యూ కెన్ సీ process IDs can be looked up at any time for the current process or its direct parent using one of system calls ఉన్నాయి. get PID, get process identifier, get parent PID, get PPID. ఈ రెండు సిస్టమ్ కాల్స్ ని యూజ్ చేసి కూడా మనం PIDs ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఆర్ PIDs ని యూ కెన్ యాక్చువల్లీ లెర్న్ అబౌట్ ద PIDs ఆఫ్ ద ప్రాసెసెస్. గుర్తుపెట్టుకోవాలి. మీకు ఫోర్ సిస్టమ్ కాల్ ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ యాక్చువల్లీ పింగ్ మీ ఇన్ ది కామెంట్ సెక్షన్. ఐ విల్ సీ బేస్డ్ ఆన్ ద రెస్పాన్స్. ఇఫ్ ఐఎమ్ ఫ్రీ ఎనఫ్ ఐ విల్ క్రియేట్ అ వీడియో on fork system call and different problems that are based on these system calls. So if you are interested, just give me type something in the comment section. Let me know. Now moving on. So that is all regarding your process creation. Let us move on to the process termination. So process creation గురించి నేర్చుకున్నాం. దానికి ముఖ్యంగా మన ఈజియెస్ట్ ఎగ్జాంపుల్ మన ఫోర్క్ సిస్టమ్ కాల్. ఫోర్క్ సిస్టమ్ కాల్ ద్వారా ఎలా చేస్తారు? ప్రాసెస్ పేరెంట్ ప్రాసెస్ అనేది చైల్డ్ ప్రాసెస్ ని క్రియేట్ చేసిన తర్వాత what happens? How does it get the parameter or how does the parent share the resources?
where does the address space resides, ఇవన్నీ చదువుకున్నాం కదా. Now then let's talk about the process termination part. So process termination అనేది ఎప్పుడు జరుగుతుంది? A process terminates when it finishes executing its final statement and asks the operating system to delete it by using the exit system call. ఇందాక చెప్పాను కదా. సో చైల్డ్ అనేది దాని ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత then it will execute an exit system call. Exit system call జరిగింది అంటే దాని ఆపరేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. It is ready to terminate. Okay, so all that ఎప్పుడైతే ఎగ్జిట్ సిస్టమ్ కాల్ అనేది ఇచ్చేసిందో టెర్మినేట్ అయిపోతుందో ఆ ప్రాసెస్ కి మనం ఏమైతే రిసోర్సెస్ ఇచ్చామో ఇంక్లూడింగ్ ద ఫిజికల్ అండ్ వర్చువల్ మెమరీ, ఓపెన్ ఫైల్స్, ఐఓ డివైసెస్, బఫర్స్, వాట్ ఎవర్ ఇట్ ఆర్, అన్నిటిని డీఅలొకేట్ చేస్తుంది ఆపరేటింగ్ సిస్టమ్. దే విల్ ఆల్ బి రిటర్న్ బ్యాక్ టు ది ఆపరేటింగ్ సిస్టమ్. A process can cause the termination of another process via an appropriate system call. జనరల్ గా ఇలా సార్ ఒక ప్రాసెస్ ఇంకో ప్రాసెస్ ఎన్ని సంబంధం అని ఎలా అవుతుంది సార్ అంటే, usually talking, a parent process has got the capability to terminate a child process. Terminate child process ఎప్పుడు చేస్తుంది సార్, ఎందుకు చేయాల్సి వస్తుంది? There are some certain conditions under which a parent process might look to terminate a child process. ఇలా చేయాలి అంటే a parent should always know the identities of its child process in case if it needs to terminate them. So చూద్దాం ఎందుకు terminate చేయాలి అంటే, I can tell you these are the different reasons that we can talk about like these things. First ఏంటిది, the child has exceeded its usage of some of the resources that it has been allocated. అంటే చైల్డ్ కి allocate చేసిన రిసోర్సెస్ మించి అవసరం అవుతుంది. There is no way for the child to execute with whatever I have given it. సో ఇది జరుగుతున్నప్పుడు మనకేంటంటే కౌంటర్ ఉండాలి. ప్రతి పేరెంట్ అనేవాడికి తెలియాలి ఇది ఎగ్జిక్యూట్ అవుతుందా లేదా, నేను ఇచ్చిన రిసోర్స్ యూటిలైజ్ చేస్తుందా లేదా అని తెలియాలి. ఒకవేళ చైల్డ్ గనక నేను ఇచ్చిన రిసోర్సెస్ కన్నా ఎక్కువ అవసరం అనుకుంటే ఐ కెన్ యాక్చువల్లీ టెర్మినేట్ ఇట్ బికాస్ దర్ ఇస్ నో వే ఫర్ ఇట్ టు ఎగ్జిక్యూట్ విత్ వాట్ ఐ హావ్ గివెన్, విత్ వాట్ ఐ అలొకేటెడ్ టు ఇట్. రెండోది, నేను అసైన్ చేసిన టాస్క్ ఇస్ నో లాంగర్ రిక్వైర్డ్, ఐఎమ్ డన్ విత్ ఇట్. అలాంటప్పుడు ఆటోమేటిక్లీ ద పేరెంట్ కెన్ టెర్మినేట్ ద చైల్డ్ ప్రాసెస్. మూడోది, because it is done by most cases of the operating system. When the parent is exiting, parent ఎప్పుడైతే ఎగ్జిట్ అవుతుందో the operating system does not allow a child to continue. పేరెంట్ టెర్మినేట్ అయిపోతే ఆ పేరెంట్ క్రియేట్ చేసిన చైల్డ్ ప్రాసెస్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ ఎగ్జిక్యూట్ అవ్వనివ్వదు. అలాంటి కేసెస్ లో కూడా మనం పేరెంట్ ప్రాసెస్ ని చైల్డ్ ప్రాసెస్ ని టెర్మినేట్ చేయొచ్చు. దీంట్లో ఒక టర్మ్ ఉంది, so we call it as cascading termination అంటాం. అంటే ఏంటంటే, as I told you, some of the operating systems does not allow a child to exist if the parent is terminated. So parent terminate అయిపోతే ఆ పేరెంట్ క్రియేట్ చేసిన చైల్డ్ ప్రాసెస్ ని ఏది మనం ఎగ్జిక్యూట్ అవ్వనివ్వం. So in such systems, if a process terminates either normally or abnormally, elana kaani, then all its children must also be terminated. This phenomenon, referred to as cascading termination, is normally initiated by the operating system. So the phenomenon ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ద్వారా ఒకవేళ పేరెంట్ కనుక మనకి టెర్మినేట్ అయిపోతే ఆ పేరెంట్ క్రియేట్ చేసినటువంటి చైల్డ్ ప్రాసెస్ అన్ని కూడా మనం టెర్మినేట్ చేస్తామో దాన్ని క్యాస్కేడింగ్ టెర్మినేషన్ అంటాం. ఆఫ్ కోర్స్ ఇట్స్ సెల్ఫ్ ఎక్స్ప్లనేటరీ వర్డ్. క్యాస్కేడింగ్ టెర్మినేషన్, వన్ బై వన్ all the child process that are created by this parent which is terminated will also be removed by the operating system. దీన్ని క్యాస్కేడింగ్ టెర్మినేషన్ అంటాం. మూవింగ్ ఆన్, దీంట్లో ఇంకో కొన్ని మనకి నేర్చుకోవాల్సింది ఏంటంటే, when a process terminates, ప్రాసెస్ టెర్మినేట్ అవడం అంటే ఏంటి, ఇట్స్ మనం చెప్పుకున్నాం. సో ప్రాసెస్ అనేది ఫస్ట్ ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అయినప్పుడు దాని పీసీబీని క్రియేట్ చేస్తాము. అది ఎగ్జిక్యూషన్ అంతా అయిపోయి బయటకు వెళ్ళేటప్పటికి దాని పీసీబీ, దానికి ఇచ్చిన పారామీటర్స్, దానికి ఇచ్చినటువంటి రిజిస్టర్స్, ఎవ్రీథింగ్ విల్ బి రిమూవ్డ్. సిమిలర్లీ ఆల్ ద సిస్టమ్ రిసోర్సెస్ దట్ ఆర్ అలొకేటెడ్ టు దిస్ ప్రాసెస్ ఆర్ ఫ్రీడ్ అప్, ఓపెన్ ఫైల్స్ ఫ్లష్డ్ అండ్ క్లోజ్డ్, మొత్తం అన్ని రిమూవ్ చేసేస్తాం. ఓకే, నౌ ది ప్రాసెస్ టెర్మినేషన్ స్టేటస్ and execution times are returned to the parent if the parent is waiting for the child to terminate, or eventually returned to init if the process becomes an orphan. Orphan ante enti sir? Orphan ante enti cheptanu viనండి. ఇందాక నేను చెప్పినప్పుడు I told you that when a parent creates a child process, it puts or it executes something called as a wait system call. So child execute అయ్యే వరకు పేరెంట్ అనేది బ్లాక్డ్ స్టేట్ లో ఉంటుంది. అలా బ్లాక్డ్ స్టేట్ లో ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే, మనకి కింద ఈ చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఎగ్జిట్ సిస్టమ్ కాల్ రన్ చేస్తుంది. దట్ మీన్స్ ఏ పేరెంట్ హ్యాస్ టు కలెక్ట్ ద రిటర్న్ వాల్యూ ఆఫ్ ది చైల్డ్ ప్రాసెస్, దెన్ ద చైల్డ్ విల్ బి టెర్మినేటెడ్. ఒకవేళ ఇఫ్ ద పేరెంట్ ప్రాసెస్ ఈజ్ టెర్మినేటెడ్ బిఫోర్ మేకింగ్ ద వెయిట్ సిస్టమ్ కాల్ ఫర్ ఎ పర్టికులర్ చైల్డ్ ప్రాసెస్, ఆ చైల్డ్ ప్రాసెస్ ని మనం జాంబీస్ అంటాం. వి కాల్ ఇట్ యాజ్ జాంబీ ప్రాసెస్ అంటాం. సార్ మీరు అడిగింది ఆర్ఫన్స్ కదా? ఎస్, కరెక్ట్. బట్ ఫస్ట్ లెర్న్ దిస్ ఆల్సో, స్టెప్ బై స్టెప్ వెళ్దాం. ఒకవేళ ఏ ప్రాసెస్ అయితే మనకి వెయిట్ సిస్టమ్ కాల్ రన్ అవ్వకుండా ఎగ్జిట్ అయిపోయిందో, అంటే పేరెంట్ ఎగ్జిట్ అయిపోయి వెయిట్ సిస్టమ్ కాల్ రన్ చేయలేదో, ఇంకా ఉన్నాయో, వాటిని జాంబీ ప్రాసెస్ అంటాం. అలా కాకుండా
Now if the parent did not invoke wait and instead terminated, thereby leaving its child process as orphans. అంటే మనకి పేరెంట్ అనేవాడు వెయిట్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ అయితే ఎగ్జిక్యూట్ అయిన దాన్ని బట్టి ఈ చైల్డ్ ప్రాసెస్ అనేది ఎగ్జిట్ రిటర్న్ స్టేటస్ ని రిటర్న్ చేసుకుంటాం. సో ఇన్ దట్ కేస్ అంటే ఫస్ట్ దానికి దీనికి తేడా ఏంటంటే ఫస్ట్ దాంట్లో ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూషన్ అయిపోతుంది చైల్డ్ ప్రాసెస్, కానీ పేరెంట్ ప్రాసెస్ అనేవాడు వెయిట్ సిస్టమ్ కాల్ ని రన్ చేయలేదు, అంటే సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేయలేదు. దట్ మీన్స్ ద పేరెంట్ ఇస్ నాట్ రెడీ టు కలెక్ట్ ఇట్ స్టేటస్. దాన్ని జాంబీస్ అంటాం. రెండో ఈ ఆర్ఫన్ అంటే ఏంటంటే చైల్డ్ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అయిపోయింది, కానీ పేరెంట్ ప్రాసెస్ టెర్మినేట్ అయిపోయింది. దట్ మీన్స్ దెర్ ఇస్ నో ప్రాసెస్ టు కలెక్ట్ ది రిటర్న్ స్టేటస్ ఆఫ్ ది చైల్డ్. దట్ మీన్స్ దెర్ ఇస్ నో అదర్ ప్రాసెస్ విచ్ ఈస్ యాక్చువల్లీ రెడీ టు కలెక్ట్ ద రిటర్న్ స్టేటస్. అలాంటి వాటిని ఆర్ఫన్స్ అంటాం. అందుకని ఏం చేస్తారంటే ఇలాంటి ఆర్ఫన్ ప్రాసెస్ కనుక క్రియేట్ అయినప్పుడు లైనక్స్ అండ్ యూనిక్స్ సిస్టమ్స్ అడ్రస్ దిస్ సినారియో బై అసైనింగ్ ది యూనిట్ ప్రాసెస్. ఇందాక చెప్పుకున్నాం కదా, యూనిట్ ప్రాసెస్ కి PID is equal to 1, which is the parent of all the process that are running on your system. సో యూనిట్ ప్రాసెస్ ని పేరెంట్ స్టేటస్ అజ్యూమ్ చేసుకుని వన్ బై వన్ ఏవైతే ఉన్నాయో చైల్డ్ ప్రాసెస్ వాటి దగ్గర నుంచి రిటర్న్ స్టేటస్ ని కలెక్ట్ చేసి వాటిని నెమ్మదిగా టెర్మినేట్ చేసి వన్ బై వన్ టెర్మినేట్ చేసుకుంటూ వస్తుంది. ఆఫ్ కోర్స్ జస్ట్ లైక్ యువర్ క్యాస్కేడింగ్ టెర్మినేషన్. అర్థమైందా? జాంబీ ప్రాసెస్ అంటే ఎగ్జిక్యూషన్ అయిపోయిన తర్వాత పేరెంట్ ప్రాసెస్ కనుక వెయిట్ సిస్టమ్ కాల్ ఎగ్జిక్యూట్ చేయకపోతే, అంటే రిటర్న్ స్టేటస్ కలెక్ట్ చేసుకోకపోతే దాన్ని జాంబీ ప్రాసెస్ అంటారు. రెండోది ఆర్ఫన్స్ అంటే చైల్డ్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత దాని రిటర్న్ స్టేటస్ కలెక్ట్ చేయడానికి పేరెంట్ లేదు, పేరెంట్ హస్ బీన్ టెర్మినేటెడ్. సో టెర్మినేట్ అయిపోతే దాన్ని ఆర్ఫన్ ప్రాసెస్ అంటారు. ఇలాంటి ఆర్ఫన్ ప్రాసెస్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా యూనిట్ అనే దాన్ని మనం పేరెంట్ స్టేటస్ కల్పించి దిస్ నౌ ద యూనిట్ ప్రాసెస్ విల్ స్టార్ట్ కలెక్టింగ్ ఆర్ విల్ ఎగ్జిక్యూట్ ది wait system call periodically for each one of these child process, will collect their return statuses and slowly it will terminate each of these child process like your cascading termination. So this is regarding the two primary operations on process. As I told you, synchronization tarvata chodam, inter process communication next video lo start chestanu. There are the two other primary things that we talk about. So process synchronization ante first inter process communication ante enti, enduku cheyali, enni rakaluga chestamu, and then later on we will be talking about the process synchronization also. దానికి ఇంపార్టెన్స్ ఏంటి, ఏమేం పారామీటర్స్ ఉంటాయి ఏంటి అనేది అక్కడ మాట్లాడుతున్నాం. సో దిస్ ఈస్ వాట్ ఐ వాంట్ టు డిస్కస్ ఇన్ దిస్ పర్టికులర్ వీడియో. హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ అబౌట్ దిస్. సో బట్ గుర్తు పెట్టుకోండి, మనకి టూ మెయిన్ ఆపరేషన్స్, ఒకటి క్రియేషన్, ఒకటి టెర్మినేషన్. సో క్రియేషన్ కి ఫోర్క్ సిస్టమ్ కాల్ వాడతాము. అండ్ ఇందాక చెప్పినట్టు ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ మోర్ అబౌట్ ఫోర్క్, ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ సెక్షన్. దెన్ ఐ విల్ స్పెండ్ సమ్ టైమ్ టు do some sample problems using the fork system calls. ఎలా ఇంటర్ప్రెట్ చేయాలి, ఎలా చేయాలని చెప్తాను. So thank you very much. Take care.